గిరిజన జాతరలో తెలంగాణ ఉద్యమ శాఖ తాకింది. తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. ఈ గొడవ ఎక్కడ జరిగింది, అసలు సమస్యకు కారణం ఏమిటి తెలుసుకోవాలంటే జస్ట్ వాచ్. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవాలను గిరిజనుల్లో మెస్రం వంశీయులు ఏటా వేడుకగా జరుపుకుంటారు. ఇక్కడ వారి సమస్యల పరిష్కారం కోసం దర్బార్ను ఏర్పాటు చేస్తారు. ఇందులో గిరిజనులు తమ సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులతో ఏకరువు పెడతారు. అయితే ఈసారి జాతరలో ఏర్పాటు చేసిన సభ రసాభాసగా మారింది. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలంటూ గిరిజన యువకులు నినాదాలు చేశారు. దీంతో దర్బార్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అదే సమయంలో ఓయూజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర అక్కడకు చేరుకుంది. దీంతో విద్యార్థి జేఏసీ నాయకులు సైతం వారితో గొంతు కలిపారు. అక్కడే కూర్చొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తిరిగి తెలంగాణ ప్రజలను చైతన్యపరుస్తామని చెప్పేసి బస్ యాత్రలో భాగంగా ఈ రోజు జిల్లా కలెక్టర్ అయినటువంటి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడానికి వస్తే ఆదివాసులమైనటువంటి మమ్మల్ని కూడా చూడకుండా మాపై పోలీసులతో చేలు వేయించి మమ్మల్ని కలెక్టర్ని కూడా కలకుండా చేసినటువంటి పోలీసులను ఖండిస్తూ గ్రామాల తిరిగి ప్రజలందరినీ ఉత్తేజపరిచి ఉద్యమంలో చైతన్యవంతులను చేయడం కోసం ఈ రోజు మేము జిల్లా మొత్తంలో బస్ యాత్రలను నిర్వహిస్తున్నాం. నాగోబా జాతరకు వచ్చే భక్తులకు అధికార యంత్రాంగం అన్ని వసతులను కల్పిస్తోందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు అంటున్నారు. సమస్యల పరిష్కారానికి దర్బార్ చక్కటి వేదిక అని పేర్కొన్నారు. ప్రజల యొక్క కష్ట సుఖాలు వినడానికి ఒక వేదికగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే వేదిక ఇప్పుడు ఈ దర్బారు జరుగుతూ ఉంది. అనేక సంఘాలు, కుల సంఘాలు, అనేక కుల పెద్దలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. దర్బార్లో రసాభాస జరగడం ఇదే మొదటిసారి. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించే డిమాండ్పై సర్కారు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.